అంటే కాంట్రాక్టర్లకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, రోడ్డు కాంట్రాక్టర్లకు, డ్రైనేజీలు చేసే కాంట్రాక్టర్లకు, మిషన్ భగీరథ చేసే కాంట్రాక్టర్లకు ఏమో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర డబ్బులు ఇస్తేందుకు పైసలు ఉండవు. మొత్తం ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఒక మునుగోడు కాదు, తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్పితే తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి. కాంట్రాక్టర్లకు చిన్న చిన్న కాంట్రాక్టర్ పైసలు ఇవ్వవు, కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచిపెడుతుంది మాత్రం ఈ ముఖ్యమంత్రి దగ్గర పైసలు ఉంటాయి. అంటే ఈ ముఖ్యమంత్రి ఆ సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుని తింటారు తెలంగాణ రాష్ట్రాన్ని. మేము మాట్లాడతారేమని చెప్పేసి మా నోరు మూపిస్తారు, మైక్ కట్ చేస్తారు అసెంబ్లీలో. అంటే మేము నోరు మూసుకొని పక్షపాతం కనబడుతూనే ఉంది మన ఏరియా మీద, నల్లగొండ జిల్లా మీద. ఇంత అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కనీసం రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా చేయకపోతే ప్రాజెక్టులు అయిపోయినాయి, చిన్న చిన్న రోడ్లు అయిపోయినాయి. ఉదయ సముద్రం ప్రాజెక్టు 90% కంప్లీట్ అయితే అది అయిపోయింది. కరెంట్ పోల్స్ పైసలు ఇవ్వమంటే కరెంట్ పోల్స్కి ఇస్తలేదు. కరెంటు 24 గంటలు ఉచితామని చెప్తారు, 24 గంటలు కరెంట్ వస్తుందా? మొత్తం ఎన్ని గంటలు వస్తుంది ఇప్పుడు కరెంటు? మరి అవును, 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడుతున్న ఈ ముఖ్యమంత్రి మరి 9 గంటలు కూడా సరిగ్గా వస్తలేదు. కట్ చేసుకుంటూ ఇస్తున్నారు. నిజం కాదా? మరి జగదీశ్వర్ రెడ్డి కరెంటు మంత్రిగా కరెంటు గురించి చూసుకోకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నందుకు పవర్ లేని మంత్రి అయినా, పవర్ లేని మంత్రి మన దాన్ని ఏమంటారు, ఎక్స్పైర్ అయిన చెక్కులు ఇస్తుందా? పవర్ లేని మంత్రి ఎక్స్పైర్ అయిన చెక్కులు పవర్ లేని పవర్ మంత్రి ఓడిపోయిన ఎమ్మెల్యేని పెట్టుకొని ఎక్స్పైర్ అయిన చెక్కులు ఇచ్చుకుంటే ఊర్లలో తిరుగుతుండు. ఆయన చేతిలో సంచి, చేతిలో ఎక్స్పైర్ అయిన చెక్కులు. జై రాజన్న! ఇట్లా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఇంకా ఈ ముఖ్యమంత్రి అంట భారతదేశాన్ని బాగు చేస్తాడని బయలుదేరిండు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, అది బీఆర్ అవుతుందా? బీఆర్ఎస్ అవుతుందా? బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేద్దామా లేదా? బీఆర్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్. ఫస్ట్ కేసీఆర్ రిటైర్మెంట్ చేయాలి. ఇప్పుడు అంతకుముందుకు ఏం చెప్పేటోడు తెలుసా? మన తెలంగాణలో కరెంటు పోతే వార్త అన్నాడు. అన్నా అదో పెద్ద వార్త, కరెంటు పోతుంది. ఇప్పుడు ఏం తెలుసా? 1వ తారీఖు జీతం వస్తే వార్త కదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు జీతాలు వస్తే వార్త. ఇంత దారుణంగా ఉందంటే ఇదే రోడ్డు మీద మన మంత్రి వచ్చిపోతారా? మరి మంత్రి కళ్యాణ లక్ష్మి చెక్ లిస్ట్ వాడికి రోడ్డు కనబడతలేదా? బండికి లోపడదు, బండి కనిపించదు, బండి ఆయన కనపడు, గుంతలు కనపడు, ఆయన గుంతలు కనపడు. ఆయన ఫస్ట్ మంత్రి ఎప్పుడు తలకాయ కిందకి వేసుకొని ఉంటాడు. పైకి రోడ్డు, పైకి చూస్తే కదా రోడ్డు కనబడేది, మనుషులు కనబడేది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వెంటనే మునుగోడుల రోడ్ల మరమ్మతులు చేసి రోడ్లు డెవలప్మెంట్ చేయకపోతే మునుగోడు ప్రజలు ఎటువంటి తీర్పిస్తారంటే, ఉప ఎన్నిక వస్తే అసలుకే ఎసరు పెడతారు, నీ సీటే పోతుంది మొత్తం కేసీఆర్కి. వెంటనే రోడ్లు చేయకపోతే. అవునా కదా? ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావాలి మునుగోడు హెడ్ క్వార్టర్లో. చండూరులో ఉన్నదాని, చండూరులో ఉన్నట్టు చండూరులో డిగ్రీ కాలేజ్ ఉంటేనే రూములు లేవు. ఉన్న రూములలో ఫర్నిచర్ లేకపోతే నేనే 5 లక్షల రూపాయలు పెట్టి ఫర్నిచర్ కొనిచ్చిన. చండూరు డిగ్రీ కాలేజ్ నేనే కొనిచ్చిన. ఇప్పుడు స్టార్ట్ చేసిన యుద్ధం స్టార్ట్ అయింది. మీరు రెడీగా ఉంటుంది మునుగోడు ప్రజలు. మీరు మొత్తం ఇప్పుడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎడిదికి చూస్తున్నారు. మునుగోడే కదా?
మునుగోడు అంటే ఉమ్మడి రాష్ట్రం తెలియదు సార్. మనం పోటీ చేసిన తర్వాతనే, మీరు పోటీ చేసిన తర్వాతనే ఉమ్మడి రాష్ట్రం కాదు భారతదేశమే మునుగోడు ఉన్నది, తెలంగాణ గుర్తుపడతారు. తిరుపతి పోయినా మేము మునుగోడు అనగానే ఫ్లైట్ లో రావాలా వచ్చి ఊరిస్తే అయిపోతుంది. మీరు అమిత్ షా ఫ్లైట్ లో వస్తే అయిపోతుంది. నేనైతే ఓపెన్ చెప్తాను. మీరేం టైగర్ లెక్కనే ఉంటాడు. చరిత్ర ఘట్టం. ఏడబెట్టే టైగర్ లెక్కనే ఉంటాడు. రోడ్డు మీద నిలబడి మాట్లాడినోడు టైగర్. మీరేమంటున్నారు? అది రాబోయే రోజుల్లో మాత్రం డెఫినెట్గా మునుగోడు ప్రజలు ఒక మంచి చారిత్ర తీర్పు ఇవ్వాలి. మన పదవులు ముఖ్యం కాదు, పార్టీలు ముఖ్యం కాదు. కేసీఆర్ కళ్ళు తెరిపియాలి, దిమ్మ తిరగాలి. కేసీఆర్ మైండ్ బ్లాంక్ కావాలి. ఆల్రెడీ 50% మైండ్ దెబ్బతిన్నది హుజూరాబాద్ ఎన్నికతో. దాంతో బ్యాలెన్స్ 50% మునుగోడు. అక్కడ నార్త్ తెలంగాణ నుంచి ఈ షో మీద కొట్టిరు. ఇక్కడ నుంచి దక్షిణ తెలంగాణ జరగబోయేది అదే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.